హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వర్మకళ గురించి తెలుసుకోబోతున్నాం. అసలు భారతీయుడు సినిమాలు చూపించిన వర్మకళకి నిజమైన వర్మకళకి ఎంత వ్యత్యాసం ఉంది, అది ఎలా పనిచేస్తుంది అనేది, ఇంకా ఈ వర్మకళకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధం ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఈ వర్మకళను వర్మకళై అని కూడా అంటారు. ఈ వర్మకళని శివుడు తన కుమారుడైన మురుగన్కు నేర్పించాడని చెబుతారు. మురుగన్ వృద్ధుడు వలె మారువేషంలో ఉన్నప్పుడు తాను 108 వర్మమూల జ్ఞానాన్ని అగస్త్యమునికి అందించాడు. అతను దానిని గుర్తుపెట్టుకుని తన విద్యార్థులలో నైపుణ్యాన్ని వ్యక్తం చేశాడు. నాడార్లు తమకు అగస్త్యమునే ఈ వర్మకళను ఇచ్చారని నమ్ముతారు. నాడార్లు తమిళనాడులోని ఒక క్యాస్ట్. అగస్త్యమునికి సిద్ధ ఔషధం గురించి కూడా మురుగన్ చెప్పాడని ప్రజలు నమ్ముతారు. ఈ వర్మకళ గురించి వేదాలు చాలా ఇతిహాసాలలో చెప్పారని చాలా మంది నమ్మకం. ఇప్పుడు మర్మకళ ఎలా పనిచేస్తుందో చూద్దాం. అసలు ఈ మర్మకళ ఆక్యుప్రెషర్ అనే పాయింట్స్ లేదా ప్రెజర్ పాయింట్స్ అనేవి మన శరీరంలో భాగమై ఉంటాయి. ఏ పాయింట్లో కొడితే ఏ నరం దెబ్బతింటుంది, ఏ శ్వాసానికి సంబంధము ఉంటుంది, బాడీలోని పాయింట్స్ బట్టి ఈ మర్మకళ అనేది పనిచేస్తుంది. ఈ మర్మకళను హాస్పిటల్స్ మరియు ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తారు. కోమాలో ఉన్న వ్యక్తిని మేల్కొల్పడానికి మరియు స్పృహ తప్పిన వ్యక్తిని మేల్కొల్పడానికి ఉపయోగిస్తారు. ఈ మర్మకళ ఒక మసాజ్ టెక్నిక్ కూడా. చాలామంది ఈ మర్మకళతో మసాజ్ చేయించుకుంటారు. దీనివల్ల బాడీలో ఉన్న పవర్ పాయింట్స్ అన్నీ ఉత్తేజభరితం అవుతాయి. శక్తి నెలకొల్పుతుంది. ఈ మర్మకళ మన శరీరంలోని భాగాలకు. మన శరీరాన్ని క్లోజ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్తో పోల్చుకుందాం. మన శరీరం జీవశాస్త్రం పరంగా క్లోజ్డ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్గా పనిచేస్తుందని స్వీడిష్ రేడియాలజిస్ట్ మరియు సర్జన్ అయిన డాక్టర్ బిజార్డ్ నార్డ్స్ట్రామ్ ద్వారా నిరూపించబడింది. ఇంకా క్లియర్గా వర్మకళ ప్రెజర్ పాయింట్స్ గురించి ఎలా పనిచేస్తాయో చెప్పాలంటే, సపోజ్ ఇప్పుడు మనం స్విచ్ ఆన్ చేస్తే లైట్ వెలుగుతుంది, అంటే విద్యుత్ వల్ల, అంటే పవర్. అదేవిధంగా ఆ సమయంలో పవర్ పొటెన్షియల్లో కూడా మార్పులు వస్తాయి. అలాగే మన చుట్టుపక్కల ఏదైనా ట్రాన్స్ఫార్మర్లో సమస్య ఉంటే మన ఇంటి వద్దకు సరిగ్గా కరెంట్ సప్లై అనేది జరగదు. అలాగే మన ప్రెజర్ పాయింట్ కూడా ఒక ట్రాన్స్ఫార్మర్ వంటిది. అంటే అదొక కీలక శక్తిని సరఫరా చేస్తుంది మన శరీరంలో. ఒకవేళ దానికి ఏదైనా సమస్య వస్తే అది చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు దాని ఎఫెక్ట్ను చూపిస్తుంది. ఇదే విధంగా మన ప్రెజర్ పాయింట్ టెక్నిక్ అనేది మన వర్మకళలో పనిచేస్తుంది. నిజానికి మన భారతీయుడు మూవీలో చూపించిన వర్మకళకి దీనికి చాలా వ్యత్యాసం ఉంది. అందులో చూపించినట్టు మర్మకళ ప్రయోగించగానే ఒక మనిషి తేడాగా మారిపోవడం, నోట్లోంచి నొరగ రావడం ఇటువంటివి ఏమీ జరగవు. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ మీకు కావాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి.